నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్ పంతం సరైందేనా? తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన పదే పదే అడగడం కరెక్టేనా? ప్రభుత్వంలోని పెద్దలు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హోదా ఇవ్వబోమని తెగేసి చెప్తున్నా కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏంటి? ఓ పక్క ఈ అంశంపై కోర్టుకు వెళ్ళిన జగన్ హోదా కోసం పంతం పట్టడం ఏంటి? ఈ విషయంలో జగన్ పార్టీ జనంలో చులకనైపోతోందా? ఎస్, ముమ్మాటికి చులకనవుతోంది అంటున్నారు జనం. ఏపీ అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేని వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని స్పీకర్, కూటమి ప్రభుత్వ పెద్దలు తెగేసి చెప్తున్నా కూడా తమకు హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ పదే పదే అడగడం సబబుగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక పక్క ఈ విషయంపై కోర్టుకు వెళ్ళిన జగన్ తరచుగా తమకు హోదా ఇవ్వండి అని డిమాండ్ చేయడం ఎందుకు? పైగా హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి రాబోమని చెప్పడం జనంలో ఆ పార్టీకి నెగిటివ్గా పరిణమిస్తోంది. తాజాగా బుధవారం కూటమి ప్రభుత్వ బడ్జెట్పై విమర్శలు చేసిన జగన్ తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ప్రభుత్వాన్ని, స్పీకర్ను తప్పుపడుతూ మాట్లాడారు. దీనిపై ఎప్పట్లాగే అటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇటు కూటమి నాయకులు జగన్పై విమర్శల దాడి చేశారు. జగన్ నియమ నిబంధనలు తెలియకుండా మాట్లాడమే కాకుండా స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నాడని, అయినా ఆయన్ను క్షమించి వదిలేస్తున్నామని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. 10% సభ్యులు లేకుండా వైఎస్ఆర్సీపీకి నిబంధనలకు విరుద్ధంగా ఎలా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. మంత్రి లోకేష్ అయితే జగన్ సభకొచ్చి స్పీకర్ కేటాయించిన స్థానంలో కూర్చొని ప్రజా సమస్యలపై చర్చించాలే తప్ప ఇలా తమకు హోదా ఇవ్వాలని రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ జగన్ తనకు లేని హోదాను కావాలని కోరుతున్నాడన్నారు. స్పీకర్పై దుష్ప్రచారం చేస్తోన్న ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. కూటమిలోని ఇతర నాయకులు కూడా జగన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఇంతమంది నాయకులు మూకుమ్మడిగా తనపై దాడి చేసే అవకాశాన్ని జగనే చేజేతులా కూటమి నాయకులకు ఇస్తున్నారనే వాదనలు వినబడుతున్నాయి. అసలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని చెప్పడం, సభలో తనకు ఎంత సమయం ఇస్తారో ఇప్పుడే తేల్చాలంటూ కండిషన్ పెట్టడం చాలా విడ్డూరంగా ఉందని అంటున్నారు వాళ్ళంతా. సభలో తమకు ఎంత సమయం కేటాయిస్తారు అనే అంశంపై ఏ నాయకుడు కూడా సభ బయట చర్చ పెట్టడం ఇంతవరకు చూడలేదు. హోదా ఇస్తే గానీ సభకు వెళ్ళను అని చెప్పడం ద్వారా జగన్ తనను ఎన్నుకున్న ప్రజలను అగౌరవపరిచినట్లుగా అవుతోందని రాజకీయ పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. స్పీకర్ హోదా ఇవ్వకపోయినా, సభలో తను కోరినంత సమయం ఇవ్వకపోయినా అక్కడే ఇష్యూ చేయాలి తప్ప సభ బయట మాట్లాడడం బాగాలేదంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది స్పీకర్ విచక్షణాధికారానికి సంబంధించిన అంశం. అలాగే వివిధ అంశాలపై ప్రసంగించేటప్పుడు ఏ సభ్యుడికి ఎంత సమయం కేటాయించాలి అనేది కూడా స్పీకర్ విచక్షణాధికారమే. కేవలం 3 సభ్యులు ఉన్న భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ అసెంబ్లీలో అక్కడి స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 10% నిబంధనను ఆయన పట్టించుకోలేదు. అది ఆయన విచక్షణ. అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వాలి అని అడగడం వేరు, పట్టుబట్టడం వేరు. పట్టుబట్టడం దగ్గరే జగన్ ఆగిపోయారు అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. పైగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా ఇవ్వబోము అని కరాఖండిగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా తేల్చి చెప్పాక కూడా ఆ విషయంలో మంకు పట్టుబడితే ప్రయోజనం ఉంటుందా అని జనం అనుకుంటున్నారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్ళిన జగన్ తీర్పు వచ్చే వరకు హోదా గురించి మాట్లాడకపోవడమే మంచిది అని సూచనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో తమ వాణిని వినిపిస్తారు అని జనం నమ్మి ఓట్లు వేస్తే అసలు సభకే వెళ్లకుండా పంతాలకు పోవడం సరైంది కాదని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. రాష్ట్రంలో జనం ఎదుర్కొంటున్న సమస్యలు 1.25 లక్ష ఉంటే వాటి గురించి చర్చించడం మానేసి రాని ప్రతిపక్ష హోదా కోసం బయట ఫైట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. సభలో ప్రజా సమస్యలపై చక్కగా ప్రసంగిస్తుండగా స్పీకర్ మైక్ కట్ చేస్తే ఆ అంశం రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది. అప్పుడు తప్పు ప్రభుత్వానిది, స్పీకర్ది అవుతుంది. ఆ విధంగా వాళ్ళ తప్పుల్ని జనంలోకి తీసుకువెళ్ళాలి తప్ప సభ బయట ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా అంతగా ఏం ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఇప్పటికైనా జగన్ పట్టువిడుపుల ధోరణి ప్రదర్శించి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలపై గళమెత్తాలంటూ పలువురు కోరుకుంటున్నారు. అప్పుడే ఆయన ప్రజల తీర్పును గౌరవించినట్టుగా అవుతుంది, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించినట్లుగా ఉంటుంది. ఈయన సభకు వెళ్ళాక అక్కడ జగన్ పట్ల అగౌరవంగా ప్రవర్తించినా, తగిన సమయం కేటాయించకున్నా
కూటమి ప్రభుత్వం ఈయన పట్ల తప్పుగా ప్రవర్తిస్తోందని జనానికి అర్థమవుతుంది. ఆ విధంగా కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా కార్నర్ చేయాలి తప్ప బయట ఎన్ని విన్యాసాలు వ్యాఖ్యలు చేసినా వృధా ప్రయాసే అని జగన్ గమనించాలని జనం కోరుకుంటున్నారు.